డిప్రెషన్ ఎందుకు వచ్చిందంటారు? Of అసలు course. ఏమైంది ఒక్కసారి? అంటే మొత్తం డీటెయిల్గా స్టోరీ చెప్పను కానీ చీటింగ్ జరిగింది. నా హస్బెండ్ నన్ను ప్రేమించకుండా బయట ఎవరినో ప్రేమిస్తున్నారు. నాకు టైం ఇవ్వకుండా ఆఫీస్ ఉంది అని బయట ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు. సో అది నాకు తర్వాత తెలిసింది. తను ఆఫీస్లో ఉండేవాడు కాదు, వేరే అమ్మాయితో ఉండేవాడు. ఇంకా బాధ తీసుకోలేకపోయి నేను 1 ఇయర్ డిప్రెషన్లో ఉన్నాను. అప్పటికే వదిలేస్తారా హస్బెండ్ని? సెపరేట్ అయిపోయాను, మాట్లాడడం మానేశాను. పోనీ నేను అనుకున్నాను నేను దూరంగా వెళ్ళిపోతే తను ఏదో ట్రై చేస్తాడేమో అనుకున్నాను. కానీ తనతోనే తిరుగుతూనే ఉన్నాడు. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారు, మీ ఎక్స్ హస్బెండ్ కనిపించాడు ఆ అమ్మాయితో, అది ఇది. సో ఇంకా అప్పుడు అనుకున్నాను, ఇంకా ఈ రిలేషన్ అవ్వదు ఫ్యూచర్లో ఏం చేసినా. ఇంకా అంటే తను నా గురించి ఫైట్ చేయలేదు, ప్రీతి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు, నేను తప్పు చేశాను వచ్చే అని. అవన్నీ ఏం మాటలు రాలేదు. ట్రై చేయలేదు. సో దాని తర్వాత ఇంకా హోప్స్, ఇంకా అది చూసి కూడా నేను మళ్ళీ వెళ్ళిపోయి ఉంటే ఇంకా ఇది చేసినా నా దగ్గరికి మళ్ళీ వచ్చింది, ఇంకా చేస్తాను అని అయిపోయేది. సో అది ఇంకా లిమిట్ అన్నమాట. దాని తర్వాత ఇంకా వెళ్ళేదే లేదు. ఓకే. మీరు మీ సెల్ఫ్ని అంటే ఇలా చేసుకోవాలి అని ఎందుకు అనుకున్నారు? అందరికీ లైఫ్లో ఒక ఝట్కా తగిలితే మారుతారు కదా, అది నా లైఫ్లో పెద్ద ఝట్కా అన్నమాట. మేబీ నేను లావ్ అయిపోయానని నా హస్బెండ్ వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడా, మేబీ నాలో కూడా తప్పు ఉందా, నేనే నన్ను మెయింటైన్ చేసుకోలేదా, వేరే లేడీస్ లాగా నాకు పెళ్ళైపోయింది, నేను ఎలాగైనా ఉండొచ్చు, లావ్ అయిపోయినా నా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళడేమో అనుకొని అలా ఉండిపోయినా, ఆ తప్పులన్నీ నాకు అప్పుడు స్ట్రైక్ అయ్యాయి. సో ఆ రోజు నేను చేసుకున్నాను ప్రామిస్, నాకు నేను దీని తర్వాత ఎప్పుడూ లావ్ అవ్వను, ఆ ప్రామిస్ని నేను పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా నేను హెల్త్ బాగోపోయినా ఒక్కరోజు మిస్ అవుతాను కానీ జస్ట్ వాకింగ్కైనా వెళ్తాను. ఆ ఫిట్నెస్ అయితే మానను లైఫ్లో.